జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా, 2026 మే నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? కొన్ని రోజులుగా అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడుతున్నారు. కోర్స్ ఇప్పుడు కూడా అర్ధాష్టమ శని ఉంది, కానీ ధనుసు రాశి వారు ఈ నెల కీలక మలుపు తిరగబోతుంది. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశం వస్తుంది. మీరు సిద్ధంగా లేకపోతే అవకాశం మీకు దూరం చేస్తుంది. గోచార గ్రహస్థితి ప్రకారం గురువు, శని, రాహు, కేతు, కుజుడు మంచి సడన్ ఛాన్సెస్ ఎఫర్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల మీరు సహనం, పేషెన్స్ మీకు చాలా అవసరం. ఉద్యోగస్తులకి ప్రెషర్ పెరుగుతుంది. ఐటీ వాళ్ళకి రోల్ చేంజ్ అవుతుంది. గవర్నమెంట్ విద్యాల్లో స్లో ప్రాసెస్, అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకు వెళ్ళకండి. డిసిషన్ తీసుకునే ముందు 2 సార్లు ఆలోచించండి. మే 20 తర్వాత కెరియర్లో ఒక క్లారిటీ వస్తుంది, అద్భుతంగా ఉంటారు. మొదటి భాగం కొంచెం స్లోగా ఉండండి, తర్వాత సెట్ అయిపోతారు. ఇంకా వ్యాపారంలో అప్ అండ్ డౌన్స్ బాగానే ఉన్నాయి. అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ కొత్త ఇన్కమ్ సోర్స్ కూడా బాగా వస్తున్నాయి. మీ ప్లానింగ్ మార్చేస్తే లాస్ అండ్ ప్రాఫిట్ బాగా ఉంటుందని కూడా చెప్పొచ్చు. షేర్ మార్కెట్లో ఎలా ఉంటుంది అంటే రిస్క్ పీరియడ్ అని చెప్పొచ్చు. ఈ నెల సడన్ లాసెస్ ఎక్కువ వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చాలా బెస్ట్. ఎమోషనల్తో ఇన్వెస్ట్ చేస్తే నష్టపోతారు. ఇంకా ప్రాపర్టీస్, రియల్ ఎస్టేట్లో మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. రెనోవేషన్స్, ఇల్లు రిపేరింగ్, వాస్తు సెట్ చేసుకోవడం ఇవన్నీ మంచి సమయం. పర్చేస్ అంతా కూడా కాస్త పోస్ట్పోన్ చేయండి. విదేశాల అవకాశాలు మోడరేట్గా ఉంటుంది, అంత గొప్పగా ఉంటుందని చెప్పలేము. వీసా డిలే అవుతుంది. జూన్ నెలలో మీకు మంచి ఎఫెక్ట్ కనబడుతుంది. లాస్ట్ వీక్లో కాస్త ప్రాసెస్ కనబడుతున్నట్టు స్టార్ట్ అవుతుంది. పేషెన్స్తో ఉంటే ఫారిన్ ఛాన్సెస్ కన్ఫామ్గా వస్తుంది. రాజకీయాల్లో కొంచెం బాగా స్ట్రగుల్స్ ఉన్నాయి ఈ నెల, జాగ్రత్త. రికగ్నేషన్ కాస్త లేట్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా సినిమా వాళ్ళకి ఈ నెల అన్నిట్లోనూ కొంచెం దూరంగా ఉండండి. పబ్లిక్ ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు శృతి మించకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీ మాటలు కానీ మీ కానీ స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు పెద్దవాళ్ళని గౌరవించి మాట్లాడడం కానీ, పూర్వ గౌరవాలను అంతా కూడా పెట్టుకొని మాట్లాడితే మీకు మంచి అవకాశాలు ఉంటాయి. ప్రయత్నం చేయండి. మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా కొంచెం ప్రయత్నం చేయండి. సినిమా యాక్ట్రెస్కి మంచి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇంకా ప్రేమికుల విషయంలో వచ్చేటప్పటికి ఒకరి మీద విపరీతమైనటువంటి అపనమ్మకంతో ఎన్ని రోజులు కాపురం చేస్తారు? జాగ్రత్త పడండి. ప్రేమించేటప్పుడు ఉండాల్సింది నమ్మకమే, కానీ ఒకరి మీద ఒకరు డామినేటింగ్ క్వాలిటీస్. అది చేయకుండా నాతో మాట్లాడట్లేదు, నాకు టైం ఇవ్వట్లేదు. అండ్ వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి వ్యాపారమో ఉద్యోగమో, అందరూ స్త్రీ పురుషులు ఎవరు బిజీగా ఉంటారు. ఆ సమయంలో ఉన్న సమయంలో మాట్లాడతారు, కానీ అన్ని పనులు వదులుకొని మాట్లాడుతూ కూర్చుంటే ఇంకా అది ప్రేమ ఉండదు, అది వేరే రకంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడండి. మ్యారేజ్ లైఫ్లో మిస్అండర్స్టాండింగ్ అవన్నీ కూడా చూసుకోవాలి. భార్య భర్తల మధ్య సఖ్యత లోపం అవుతుంది. మీ యొక్క కోపమే మీ రిలేషన్ డ్యామేజ్ చేస్తుంది, జాగ్రత్త. ఇంకా విద్యార్థులకు అకాలమైనటువంటి సమయంలో కాన్సన్ట్రేషన్ అంతా కూడా తగ్గుతుంది, కొంచెం జాగ్రత్త పడండి. కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడితే చాలా బాగుంటుందని చెప్పొచ్చు. ఎగ్జామ్లో అబోవ్ యావరేజ్లో మార్కులు పొందే అవకాశం ఉన్నాయి. మరి ఏదో గొప్పగా సాధించేస్తారు అనుకోవద్దు, కొంచెం బాగా కాంపిటేటివ్గా ఉంది, జాగ్రత్త చూసుకోవాలి. ఇంకా ఆరోగ్యానికి వచ్చేప్పటికి బాగా బ్యాక్ పెయిన్, జాయింట్ ఇష్యూస్, స్ట్రెస్, ఓవర్ వెయిట్, థైరాయిడ్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. ఏదో ఒక కొత్త వ్యాధి, ఏదో ఒక రకమైనటువంటి తెలుసో తెలియక షుగరో బీపీఓ ఏదో అటాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. డాక్టర్ దగ్గర సంప్రదించండి. రెస్ట్ తీసుకుంటే చాలా మంచిది. ఇంకా వ్యవసాయదారులకి మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పచ్చు. వెదర్ ఇంపాక్ట్ ఉంటుంది. ప్లానింగ్ చాలా అవసరం అని కూడా చెప్పచ్చు. ఇంకా సంతాన విషయంలో కాస్త పేషెన్స్ అవసరం అండి. కొంచెం ఓపిక పట్టండి, అన్ని మంచిగా అవుతుంది. కోర్టు వ్యవహారాలు మిశ్రమంగా ఉన్నాయి. లాస్ట్ వీక్లో కొంచెం ఫేవరబుల్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ నెలంతా మీరు చేయవలసినటువంటి పరిహారం అంటే, మీకు అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి శని భగవాన్ని ప్రార్థన చేసి ప్రతిరోజు ఒక 19 ప్రదక్షిణాలు నవగ్రహాలకి చుట్టూ తిరగడం, గురు భగవాన్ని ప్రార్థన చేయడం, 100 నిమిషాలు ఓం గురువే నమః అని చెప్పడం, ఓం శనైశ్వరాయ నమః అని చెప్పడం, పేదలకు అన్నదానం చేయడం, చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, ఒక నల్లని రంగు 9 అనే ఒక సంఖ్యతో ఉన్నటువంటి సైజు ఉన్నటువంటి చెప్పుల్ని ఏమైనా స్ట్రేంజర్స్కి, పేదవాళ్ళకి దానంగా ఇవ్వండి. చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. నవగ్రహాలకి ప్రదక్షిణం చేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీకు ఇష్టదైవం కులదైవం దగ్గర ప్రార్థన చేయండి.
ఇంకా ధనుసు రాశి వారికి ఈ నెల అంతా కూడా పరీక్ష, ఒత్తిడి, స్ట్రెస్, పేషెన్స్, డిసిప్లిన్ ఇన్ని మిక్సింగ్ తో విజయం సాధిస్తారు. ఇక్కడ మీ యొక్క వ్యక్తిగత జాతకం కొరకు మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు గురువుల్ని సంప్రదించి తెలుసుకోండి. లేదా గురుగారు మీ ద్వారానే మేము అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నామంటే మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మళ్ళీ చెప్తున్నా, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు, మీరు పొందొచ్చు. గురుగారు ఒక శక్తివంతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వస్తువు మాకేమైనా మా జీవితానికి ఏమైనా ఇస్తున్నాడంటే అతి శక్తివంతమైనటువంటి ఒక 48 రోజులు పూజ చేస్తున్నటువంటి సుదర్శన చండీ హోమాదులు చేసి, సుబ్రహ్మణ్య భుజంగం చేసి, పారాయణంతో ల్యాబ్ టెస్ట్ చేసి సిద్ధంగా ఉన్నటువంటి కరుంగాలి మాల. ఇది కావలసిన వాళ్ళు మాకు వాట్సాప్ చేసి, కాల్ చేసి మాతో మాట్లాడిన తర్వాత పొందండి. విజయోస్తు.